హాయ్ ఫ్రెండ్స్, నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈరోజు నిండు నూరేళ్ల సావాసం సీరియల్లోని రణ్వీర్కి తెలిసిపోతుంది అంజలిని దత్తత తీసుకున్నది అమరేంద్ర అరుంధతి అని చెప్పి. ఆ అంజలియే వాళ్ళ కూతురు దుర్గా అని చెప్పి తెలిసిపోతుంది. దాంతో చాలా కోపానికి గురవుతాడు రణ్వీర్. అమరేంద్రకి నిజం తెలిసినా సరే, నేను ఎంత వెతుకుతున్నా సరే నా కూతురు గురించి చెప్పలేదు అని చెప్పి లాయర్తో మాట్లాడుతూ ఉంటాడు. ఇక్కడ చూస్తే మనోహరి అమరేంద్ర వాళ్ళ రూమ్లోకి వెళ్ళి అరుంధతి అస్థికలు ఫోటో ఉన్న కీస్ తీసుకుని వస్తుంది. వచ్చి దొరికిపోతుంది అడ్డంగా అమరేంద్రకి బాగీకి. అప్పుడు అమరేంద్ర మనోహరికి చాలా గట్టి వార్నింగ్ ఇస్తాడు. మేము లేనప్పుడు మా రూమ్లోకి వెళ్ళి మీరు ఎలా ఆ గది రూమ్కి తీసుకొస్తారు అని చెప్పి. అప్పుడు చిత్ర వెనకాత నుంచి వచ్చి నేనే అరుంధతి ఫోటో చూద్దామని చెప్పి తీసుకుని రమ్మన్నాను అని చెప్పి అంటుంది. దానికి బాగి మేము వచ్చాక మమ్మల్ని అడిగి తీసుకోవాలి కానీ మీ ఇష్టం వచ్చినట్టు మా రూమ్లోకి దూరం తీసుకోవడం ఏంటని ప్రశ్నిస్తుంది. దానికి అమరేంద్ర కూడా అంటాడు, అది నా పర్సనల్, ఆ రూమ్లోకి ఎవరు వెళ్ళడానికి వీల్లేదు అని చెప్పి అంటుంది అమరేంద్ర. అప్పుడు మనోహరి చిత్ర ఇంకేమీ చేయలేక అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోతారు. అప్పుడు అమరేంద్ర వాళ్ళిద్దరి గురించి ఆలోచిస్తూ ఉంటాడు. తర్వాత అమరేంద్ర వెళ్ళి రాథోడ్తో మాట్లాడుతూ ఉంటాడు. రాథోడ్ ఈరోజు పిల్లల మీద అటాక్ చేయబోయాడు రణ్వీర్. అప్పుడు నేను వాళ్ళని కాపాడి ఇంటికి జాగ్రత్తగా తీసుకుని వచ్చాను అని చెప్పి అంటాడు. అప్పుడు రాథోడ్ భయపడిపోతాడు. ఈరోజు అంటే మీరు ఉన్నారు కాబట్టి కాపాడారు సార్, లేకపోతే ఏంటి పరిస్థితి అని చెప్పి. అయినా అమరేంద్ర చెప్తాడు, నేను ఎలా అయినా కాపాడుకుంటాను నా పిల్లల్ని అని చెప్పి. అప్పుడు అంజు గురించి ఒకవేళ అమరేంద్ర రణ్వీర్కి తెలిసిపోతే తర్వాత ఏం జరుగుతుంది, వచ్చి మన ముందు కాళ్ళ ముందు లాక్కెళ్ళిపోతాడు కదా అని చెప్పి అంటుంది. దానికి అమరేంద్ర అంటాడు, నేను నా పిల్లలు బాగి అందరం కలిపి అంజలి ఫ్యామిలీ, అంతేగాని ఆ రణ్వీర్కి అంజలికి ఎటువంటి సంబంధం లేదు అని చెప్పి కరాఖండిగా చెప్తాడు. అప్పుడే రాథోడ్తో అంటాడు, మనం వెళ్ళి రేపు ఎట్టి పరిస్థితుల్లోని రణ్వీర్తో మాట్లాడి రావాలి అని చెప్పి అంటాడు. అప్పుడు రణ్వీర్కి కాల్ చేసి మీరు ఫ్రీగా ఉంటే నేను రేపు మార్నింగ్ వచ్చి కలుస్తాను అని చెప్పి రణ్వీర్కి చెప్తాడు అమరేంద్ర కాల్ని రిసీవ్ చేసిన తర్వాత రణ్వీర్, నేను అదే అనుకుంటున్నాను అమరేంద్ర, నేను మీతో మాట్లాడాలి, ఎక్కడికి కలుద్దామో చెప్పండి, అక్కడికి నేను వస్తాను అని చెప్పి చెప్తాడు. దానికి అమరేంద్ర సరే అంటాడు. మీ ఇంటికే వచ్చి నేను మాట్లాడతాను అని చెప్పి అంటాడు. దానికి రణ్వీర్ ఒప్పుకుంటాడు. తర్వాత రోజు నైట్ ఏం జరుగుతుందంటే చిత్ర బాగీని అమరేంద్రని ఒకటి చెయ్యాలని చూస్తుంది. అప్పుడే తను వినోద్తో కలిసి ఉండొచ్చు అని హ్యాపీగా అనుకుంటుంది. ఇదంతా ప్లాన్ చేసుకుని బాగీకి నూరిపోస్తుంది. నువ్వు బావగారు ఎలా అయినా ఒకటవ్వాలి, నువ్వు ప్రయత్నించు అని చెప్పి మల్లెపూలు అన్నీ దండనిగా చేసి తనకిస్తుంది. ఇదంతా దూరం నుంచి చూస్తున్న మనోహరి, ఏంటి నాకు ఆపోజిట్గా చేస్తున్నావు అని వార్నింగ్ ఇస్తుంది. దానికి చిత్ర అంటుంది, నువ్వు నాకు ఇలా వార్నింగ్ ఇవ్వడం చేయడం బాగాలేదు, ఇంకోసారి చెయ్యొద్దు అని చెప్పి గట్టిగా వార్నింగ్ ఇస్తుంది చిత్ర మనోహరికి. మనోహరి చేసేదేమీ లేక నా ప్లానింగ్లో నేను ఉండాలి, చిత్రం నమ్ముకోకూడదు అని అనుకుంటుంది.